హరే కృష్ణ. మనం ఇప్పుడు కాంచీపురంలో ఉన్నటువంటి శ్రీ వరదరాజ పెరుమాళ్ గుడిలో ఉన్నాము. ఇక్కడ వరదరాజుల వారందరికీ వరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వరదరాజ పెరుమాళ్ళకి జై. చాలా పెద్ద గుడి, చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. తర్వాత లోపల రాతి స్తంభాలు ఉన్నాయి. 1000 స్తంభాల మండపం ఉంది. ఈ మండపానికి రాతితో చేసినటువంటి గొలుసులు, తర్వాత చెక్కడాలు, చాలా అందంగా ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి గుడిలోకి స్వాగతం. దివ్యదేశ యాత్రలో భాగంగా మనం వరదరాజ పెరుమాళ్ దర్శనానికి మనము కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ్కి వచ్చాము. అభయహస్తంతో మాసుచహ అని చెప్పేసి అందరికీ వరాలను ఇవ్వడానికి, ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వామి నించొని ఉంటారనమాట. కింద నరసింహస్వామి ఉంటారు, పైన వరదరాజ పెరుమాళ్ ఉంటారు. వరదరాజ పెరుమాళ్ని అస్తగిరి అని కూడా అంటారనమాట. కళ్యాణకోటి విమానం, పుణ్యకోటి విమానం, అనంతకోటి తీర్థం, తర్వాత 12 మంది ఆళ్వార్లు ఇక్కడికి వచ్చారనమాట. విష్ణు కంచిలో ఉన్నటువంటి ఈ క్షేత్రం. దీనిని తిరునారాయణపురం అని కూడా అంటారు. విరామం లేకుండా 4 క్షేత్రాలను పరంపదానికి పొందుతారు అనేసి నమ్ముతారనమాట. ఇక్కడే 4 క్షేత్రాల్లో ఇది ఒకటి, పరంపదానికి పంపించినటువంటి క్షేత్రం. బ్రహ్మ యజ్ఞం చేసినటువంటి స్థలం. ఇక్కడ విష్ణు 1000 సూర్యుల తేజంతో తను ఇక్కడ ఆవిర్భవించారనమాట. అత్తి చెట్టు నుంచి అస్తగిరి అనేసి అంటారు. ఈ అత్తి చెట్టు నుంచే అతివరద రాజ అని కూడా అంటారనమాట. 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిచ్చేటటువంటి అతివరద రాజస్వామి ఇక్కడే ఉంటారు.